సార్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో 99 పైసలకి ఆ, కొంతమంది భూములు లీజుకి ఇచ్చేసామంటున్నారు, లేదా భూములు రాసి ఇచ్చేసారని చెప్పేసి అన్నారు. ఇందులో ఏది నిజం? 99 పైసలకి ఇవ్వడం కరెక్టేనా? రకంగా చెప్పాలంటే భారతదేశంలో భూ పన్నేరాలు అని చెప్పండి, భూములు పంచడం అయాచితంగా ఉచితంగా భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు అగ్రస్థానంలో ఉన్నారండి. అదేదో భూములు పేదవారికి ఇవ్వడం కాదు అక్కడ. ఆయన ఈ ధనవంతులకి, పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు అనేక వేల ఎకరాల భూములను దారాదత్తం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా చేసింది కాదండి అది. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్థలకు, మీకు హైదరాబాద్లో కూడా ఈ మధ్యన ఒక కొన్ని వందల ఎకరాలు ఒక వ్యాపారవేత్తకి ఇస్తే దాన్ని హైకోర్టు తప్పుపడితే తిరిగి దాన్ని తెలంగాణ గవర్నమెంట్కి దాన్ని అప్పచెప్పారు. బిల్లీరావు అనే వ్యక్తి ఈ మొత్తం అంతా డీల్ చేశాడు ఎక్కడైనా. అంటే ఇటువంటి భూములను, విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు ఉచితంగా లేకపోతే స్వల్పమైన ధరలు పెట్టి ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు మరొకరు లేరు. దాంట్లో మీకు ఆయన 2014-19లో ఉన్నప్పుడు అనేక సంస్థలకు, అంటే ప్రభుత్వ సంస్థలకైతేనేమో ఎకరం 20 కోట్లు 30 కోట్లకి ఇస్తామని చెప్పి అన్నాడు ఆయన. అదే ప్రైవేటు సంస్థలకైతే మీకు ఉచితంగా ఇస్తాము, లేదా నామినల్ ప్రైస్కి ఇస్తామని చెప్పి వారిని తన వద్దకు రప్పించుకున్నాడు ఆయన. ఇలా రప్పించుకున్న వాళ్ళలో మీకు అనేక సంస్థలు భూములు తీసుకున్నాయి, కానీ అమరావతి ప్రాంతంలో అక్కడ ఒక ఇటుక కూడా వేయలేదు. దాంట్లో ఒకటి ఇండో యూకే హెల్త్ కేర్ లిమిటెడ్ అని చెప్పి ఎక్కడో బ్రిటన్లో ఒక సంస్థ ఉంటే ఆ సంస్థకి పెద్ద ఎత్తున భూమిని కేటాయించారు. మేము చెప్పాం, వాళ్ళంటూ చెప్పాం అది బోగస్ సంస్థ అండి, దానికి ఏమీ లేదు, వెనక ముందు ఏమీ లేదంటే ఆయన వినిపించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు ఏమీ చేయలేదు, అక్కడ అమరావతిలో చేయలేదు, ఎక్కడ ఏమీ చేయలేదు. చివరికి వారికి ఇచ్చిన భూములు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు అదే సమయంలో 2014-19 సమయంలోనే మీకు ఆయన ఎక్కడో ఉన్న సింగపూర్ ఎంతండి, మహా అంతా కలిపినా కానీ మీ హైదరాబాద్ అంత ఉండదు. అది జనాభా చూస్తే మరీ తక్కువ. అటువంటి సింగపూర్ని ఆహ్వానించి అక్కడ 3 ప్రైవేట్ కంపెనీలు, సెంబ్కార్, అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, ఈ 3 ప్రైవేట్ కంపెనీలు ఒక కూటమిగా ఏర్పడితే ఆ కూటమికి, ఆ 3 కంపెనీల కన్సార్టియంకి దాదాపు 1169 ఎకరాలండి. 1169 ఎకరాలు ఉచితంగా వాళ్ళకి అందజేశాడు. ఇచ్చి మీరు అక్కడ కోర్ క్యాపిటల్ కట్టమని చెప్పి అన్నాడు. కోర్ క్యాపిటల్ కట్టడానికి అయ్యే కొంత వ్యయాన్ని కూడా ఆయన ముందుగానే దానికి ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. ఎందుకు ఇవ్వాల్సి వస్తుందండి? అన్ని వేల ఎకరాలు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? సరే, అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆ ఒప్పందాలు అయిపోయినాయి, ఆ భూములన్నీ కూడా కాపాడబడ్డాయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ తన పాత పద్ధతుల్ని మళ్ళీ ప్రారంభించారు. దాంట్లో భాగంగానే మీకు టీసీఎస్ కి ఎంతంటే వారికి 22.6 ఎకరాలు, ఎకరం 99 పైసలకి ఇచ్చామని చెప్పి అంటున్నాడు ఆయన. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే టీసీఎస్ అనేది దేశంలోనే అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటి. దానికి వాళ్ళకి 2025 మార్చి నాటికి, అంటే ఆర్థిక సంవత్సరంలో 24-25 ఆర్థిక సంవత్సరంలో వారికి వచ్చిన లాభం 48,554 కోట్లండి. 48,554 కోట్ల లాభం వచ్చింది. అంతేకాకుండా వారు సంక్షేమ, అంటే మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఈ సిఎస్ఆర్ పథకాల కింద దాదాపు వాళ్ళు 450 నుంచి 500 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఖర్చు పెడుతున్నారు, అంటే సంక్షేమ పథకాలు ఫ్రీగా. అట్లాగా వాళ్ళకి విపరీతమైన లాభాలు ఆర్జించిన ఆ కంపెనీకి, వారే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న కంపెనీకి ఉచితంగా భూమి ఇవ్వటం ఎంతవరకు భావ్యం? అసలు వీరికి లేకపోతే వారి తీసుకోవాలి. వారు తీసుకోవడం కూడా మాకు ఫ్రీగా మాకు ఎందుకండి, మేమే ఇట్లా చేస్తున్నాం, మాకు రేటు కట్టమని చెప్పి వాళ్ళు అనలేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను ఆకట్టుకోవటానికి, వారిని తన రాష్ట్రంలోకి రప్పించుకునే ఒక నెపంతో వారికి ఉచితంగానో లేకపోతే నామినల్ ప్రైస్కో విలువైన భూములు ఇస్తున్నారు. ఇది నిజానికి ఏమాత్రం సహించకూడదు. ఎవరు ప్రజలు కూడా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, ఇటువంటి భూ పన్నేరాలని. ఓకే సార్, అంటే ఇప్పుడు దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు సార్. దాదాపు 12,000 మంది వరకు
ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగింది కదా. ఎంప్లాయ్మెంట్ పెరిగింది కదా అంటే అప్పుడే పెరగలేదండి. ఆయన వస్తాయి అంటున్నారండి. వస్తాయి అన్నదానికి వచ్చాయి అన్నదానికి చాలా తేడా ఉంది. గతంలో కూడా అనేక సంస్థలు వచ్చేసాయని చెప్పి అన్నాడు ఆయన. మీకు విశాఖపట్నంలో వాళ్ళు పెద్ద పెద్ద ఈ ఇన్వెస్టర్స్ సమిట్ మీటింగ్లు పెడితే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పి అన్నారండి. ఎన్ని వచ్చినాయండి? ఏమీ రాలేదు. కాబట్టి ఏంటంటే మీకు ఏ పారిశ్రామికవేత్త ఏ వ్యాపారవేత్త అయినప్పటికీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. వారికి అన్ని అనుకూలంగా ఉంటేనే అక్కడ వారు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తారు తప్ప ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారు భూమి ఇచ్చారు కదా అని చెప్పి అక్కడ వాళ్ళు కార్యకలాపాలు చేపట్టరు. దానికి సంబంధించి వారికి ఆ వాతావరణం అనుకూలంగా ఉండాలి, నిపుణులైన సిబ్బంది ఉండాలి, తర్వాత ఈ ట్యాక్స్ రిజిమ్ బాగుండాలి, ప్రభుత్వ తీరు బాగుండాలి, తర్వాత మార్కెటింగ్ ఉండాలి, ముఖ్యంగా తర్వాత ఫైనాన్స్ సౌకర్యాలు ఉండాలి. ఇవన్నీ చూసుకుంటారే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా మనకు భూమి ఇచ్చారు కదా అని చెప్పి అక్కడికి వచ్చేసి తిష్ట వేసి అక్కడ వెంటనే పరిశ్రమను నెలకొల్పరు. మీకు గతంలో 2014-19 సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గన్నవరం దగ్గర HCL కి చాలా విలువైన భూమి ఇచ్చారు. అప్పుడు కూడా ఇదే చెప్పారు ఆయన. ఈ HCL వాళ్ళు ఈ తమ యూనిట్ ఇక్కడ పెట్టడం వలన అనేక మంది ఉపాధి లభిస్తుందని చెప్పన్నారు. ఏమొచ్చిందండి అక్కడ? అది ఈ రోజున చాలా నిద్రాణావస్థలో ఉంది. అంటే ఇక్కడ మనం చెప్పేది ఒక ఒక సరైన వ్యవస్థ, సిస్టమ్ లేకుండా, ఆలోచన లేకుండా కేవలం ప్రచారం కోసం లేకపోతే పారిశ్రామికవేత్తల ప్రాపకం కోసమో మనం ఇటువంటి పనులు చేస్తే మనకి ఎటువంటి ఆంధ్రప్రదేశ్కి కానీ మరే రాష్ట్రానికి కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు తాజాగా మీకు ఒక అర్సా క్లస్టర్, దీన్నే ఉర్సా క్లస్టర్ అని చెప్పి అన్నారు. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున వాళ్ళకి భూములు ఇచ్చే 60 ఎకరాల భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన విశాఖ ప్రాంతంలో. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ అర్సా లేదా ఉర్సా ఇది ఏదైనా అది వాళ్ళే మనమే ఉన్నాం, మన ఉర్సా క్లస్టర్ అని చెప్పి అన్నాం, వాళ్ళేమో అర్సా క్లస్టర్ అని చెప్పి అన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఈ వీళ్ళు ఏం చెప్పారంటే మేము ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో కూడా మా యూనిట్లు పెడతామని చెప్పి వాళ్ళ యొక్క వెబ్సైట్లు పెట్టున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి 60 ఎకరాలు అయితే ఇస్తామని చెప్పింది, కానీ తమిళనాడు, తెలంగాణ కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ వారికి 1 అంగుళం భూమి కూడా ఇస్తామని చెప్పలేదండి. మరి వాళ్ళు కూడా చెప్పచ్చు కదా, కానీ అక్కడ కూడా పెడతామని చెప్పి అన్నారు. ఇది 1 అంగుళం భూమి ఇవ్వకపోయినా కానీ ఇక్కడ 60 ఎకరాలేమో కారు చౌకగా తీసుకొని పెడతామని చెప్పి అన్నారు. ఎందుకు వీళ్ళకి కారు చౌక ఇవ్వాల్సి వచ్చింది? ఇదే తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఎందుకు ఇవ్వటం లేదు? రెండోది, ఎందుకంటే ఈ కంపెనీల గురించి ఆ రాష్ట్రాలకు బాగా తెలుసు. ఎందుకంటే ఇది ఒక స్టార్టప్ కంపెనీ లాంటిది, నన్ను కాక మొన్న పుట్టుకొచ్చిన ఒక చిన్న కంపెనీ. వీరికి సరైన వెబ్సైట్ కూడా లేదు. వీరు అమెరికాలో వెబ్సైట్ ను ఒకటి స్టార్ట్ చేశారు. ఆ డొమైన్ కూడా ఒక ఏడాదికి మాత్రమే కొనుక్కున్నారు. ఇంత పెద్ద వేలాది కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసే, లేకపోతే వేలాది కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ పెట్టే ఒక ఈ సంస్థ 1 ఏడాదికి డొమైన్ కొంటుందా? అంత ఖచ్చితంగా లేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. రెండోది, అమెరికాలో వారు పే చేసిన ట్యాక్స్ ఎంతండి? కేవలం $300 మాత్రమే. ఏంటి వీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి పెట్టేది? ఇక్కడ అటువంటి కంపెనీకి వెనక ముందు చూడకుండా 60 ఎకరాల భూమిని ఇవ్వటం ఏమిటి? అంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ, ఉత్తరప్రదేశ్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎటువంటి భూములను ఆఫర్ చేయలేదు. మనం మాత్రం ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ దీనికి ఈ వర్సా లేదా అర్సా కంపెనీకి సీఎం రమేష్ తోనో లేకపోతే విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని చిన్నితోనో అనుబంధాలు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి బహుశా ఈ విలువైన భూమిని వారికి ఇప్పించి ఉండవచ్చు అని చెప్పి భావన కలుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి వారికి సహాయం చేసిన వ్యక్తులు ఉంటే వారికి ఇన్ని ఎకరాలు, లోకేష్ సహాయం చేసిన వాళ్ళకి ఉంటే వారికి ఇన్ని ఎకరాలు, బాబు గారికి సహాయం చేసిన ఉంటే వాళ్ళకి ఇన్ని ఎకరాలు ఇచ్చేస్తా పోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ అనేది అధోగతి పాలవుతుంది ఇట్లా భూముల్ని పంచడం వల్ల. అంటే ఉర్సా వాళ్ళు కూడా చెప్తున్నారు, మాకు అగ్రిమెంట్ ఇచ్చినప్పుడే చెప్పారు, 2 నెలల్లో కనుక మీరు పెట్టుబడులు పెట్టకపోతే, వర్క్ స్టార్ట్ అవ్వకపోతే భూములు తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకున్నామని చెప్పేసి అంటున్నారు. మరి తీసుకురావచ్చాము కదా పెట్టుబడులు.
లేదండి, ఇవన్నీ కూడా పైన ఈ వివాదాలను మనిగేలా చేయడం కోసం చేసే ప్రకటనలు. నిజానికి ఏంటంటే ఈ ప్రభుత్వం భూములు ఇచ్చిన తర్వాత ఎవరు దాన్ని వదులుకోరు. వాళ్ళు భూములు తీసుకున్న తర్వాత వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్లు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ భూముల్ని తిరిగి ప్రభుత్వం తీసుకుందామంటే బ్యాంకులో ఒప్పుకోరు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళందరికీ తెలుసండి, ఇట్లా భూములతో వాళ్ళు వ్యాపారం చేసుకునే ఒక వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలకి ఇటువంటి పన్నేరు ఇటువంటి భూములను ఇవ్వటం వలన వాళ్ళు లాభం పొందుతూ ఈ రాజకీయ నాయకులకు కూడా వాళ్ళు మేలు చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ళు ఇలాగే మభ్య పెడుతూ ఉంటారంటారా, లేకపోతే నిజంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటారా, లేదంటారా? ఒకటండి, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేడు. ఎందుకంటే ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలనే వాళ్ళు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మరింత ముందుగా అగ్రెసివ్గా అనేక వాగ్దానాలను ఒక భారీ వర్షం ఒక వరదలా గుప్పించారు ప్రజల మీద. ఇవన్నీ అమలు చేయడం అనేది ఆయనకు సాధ్యం కాదు. ఆయనకే కాదండి, ఇటువంటి వాగ్దానాలు ఇచ్చిన ఎవరికీ కూడా అమలు చేయటం సాధ్యం కాదు. ఎస్ సార్, ఎస్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్.